నమస్తే. కాళేశ్వరం నీళ్ళ అంశంపై అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇదే స్థాయిలో బీఆర్ఎస్ కూడా లేదు కాంగ్రెసే కావాలని నీళ్లను అడ్డుకుంటుంది, రైతులను కూడా ఇబ్బంది పెడుతుంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అంటుంది. మరి జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సతీష్ మాదిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రైతులను ఎండబెడుతున్నారు, కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి కావాలని మేడిగడ్డలో కానీ నీటి ప్రాజెక్టులో నీళ్ళు ఆపకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న, ఒకవైపు కరువు ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇబ్బంది పెట్టేలాగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందనేది కూడా బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు నేను మొట్టమొదట దిశ ఛానల్కు ఈ అంశం మీద మాట్లాడడానికి నన్ను పిలవడానికి నేను సంతోషపడుతున్నాను. విషయం ఏంటంటే, ఒకసారి ఈ ప్రతిపక్షాల వాదన కన్నా ముందు కాళేశ్వరం సంగతి కొద్దిగా తెలంగాణ ప్రజలకు తెలియాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందు ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్, సుజలాసరావు వంటి ప్రాజెక్ట్ అది తుమ్మిడి అట్టి దగ్గర ప్రాణహిత గోదావరి నీళ్ళతో పాటు తీసుకుంటూ గోదావరి మీద ఉన్న ప్రాజెక్ట్ అది. దానికి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండు, కొన్ని పనులు కూడా జరిగినాయి. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రీడిజన్ పేరుతోన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిండు. అయితే ఇక్కడనేమో దక్షిణ తెలంగాణ పాలమూరు రంగారెడ్డిని తీసుకొచ్చిండు. పాలమూరు రంగారెడ్డికి అరకూర నిధులు ఇచ్చి దాని పక్కన పెట్టిండు. సీరియస్గా ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును సీరియస్గా తీసుకుండు. మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే హరీష్ రావు. రెండవసారి ఇరిగేషన్ మంత్రిగా లేడు హరీష్ రావు, కేసీఆర్ ఉన్నాడు. అది వాళ్ళిద్దరికి మావనాలు ఉన్న కిరక. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా మేడిగడ్డ దగ్గర ఏదైతే మన భూపాలపల్లి జిల్లాలో మహాదేవ్పూర్ మండల్ కన్నెపల్లి దగ్గర మేడిగడ్డ అనే ప్రాంతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం చేసి, కాళేశ్వరం అనేది ఒక దేవుని పేరుతోన పెట్టిన ప్రాజెక్ట్. అక్కడ 3 బ్యారేజీలు ఉంటాయి అందులో. ఈ కాళేశ్వరం దాంట్లో మేడిగడ్డ కాడ గోదావరి మీద ఒకటి కట్టారు, ప్రాణహిత గోదావరి నీళ్ళు కలిసే ప్రాంతంలో. ఆ బ్యారేజ్ కట్టిండ్రు. ఆ బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత 3 సంవత్సరాలు కట్టిండ్రు. 16లో శంకుస్థాపన అయింది, 19లో ఓపెన్ అయింది. 19 నుంచి 23 వరకల్లా 3 సంవత్సరాలు నీళ్ళు నడిచినాయి. 23లో సెప్టెంబర్ నెలలో కూలిపోయిన కాడ ఎవడన్నా, కూలిపోయిన ఇంట్లో ఎవడన్నా ఉంటాడా? అది ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. కనుక నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు వచ్చిర్రు, దాన్ని చూసిండ్రు. ఇంకోటి, అప్పుడుకు కేసీఆర్ ప్రభుత్వం ఇంకా 4 నెలలు ఉంది. కనీసం కేసీఆర్ గారు మానసపుత్రిక, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, ఆ ప్రాజెక్టు మానసపుత్రిక కుంగిపోయింది, కూలిపోయింది అని తెలిసినప్పుడు చూడనీక పోతాడా? పోడా? ఎవడైనా అస్సలు దానివైపు కన్నెత్తి సుల్లే. ఎవరు? కేసీఆర్ గారు. 1,00,000 కోట్ల రూపాయలతోన 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బ్యారేజీలు అవన్నీ. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కన్నెపల్లి. అయితే ఈ ప్రాజెక్టుల మూలన మొత్తం హెడ్ భాగాన్ని ఉన్న ఏదైతే మేడిగడ్డ ఉందో, మేడిగడ్డ కుంగింది. మేడిగడ్డ కుంగితే అక్కడ నీళ్ళు నిలబెట్టే పరిస్థితి లేదు. కన్నెపల్లి కాడ బాహుబలి మోటార్స్ ఉంటాయి. ఇప్పుడు మేడిగడ్డ కాడ నీళ్లు రిజర్వ్ చేసిన తర్వాత కొంత కిందికి ఇడుస్తుంటారు. కిందికి ఇడిస్తే మన కన్నెపల్లి కాడ బాహుబలి మోటార్స్ ఎత్తి అన్నారంలో వస్తాయి, అన్నారం బ్యారేజీలోకి వస్తాయి. అన్నారం బ్యారేజీ నుంచి సుందిల్ల బ్యారేజీలోకి వస్తాయి. సుందిల్ల బ్యారేజీలో పోసిరు కదా, అవి ఎక్కడ పోయాలి, మళ్ళీ ఎక్కడ పోవాలి నీళ్ళు అంటే మళ్ళీ పాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టులనే నీళ్ళు పోయడానికి రాజశేఖర రెడ్డి తుమ్మిడి అట్టికాడ ప్రాజెక్టు కలిగి ఎల్లంపల్లి నీళ్ళు పోయాలి, తీసుకురావాలి. అది పాతది. ఆ రోజు తుమ్మిడి అట్టి దగ్గర ఉన్న ప్రాణహిత చేవెళ్ళ కూడా ఎల్లంపల్లికి తీసుకురావడమే. ఈ కేసీఆర్ వచ్చి అదనంగా చేసింది ఏంటంటే రీడిజన్ పేరుతోన అక్కడ తుమ్మిడి అట్టికా నుంచి ప్రాజెక్టు కట్టకుండా కాళేశ్వరం కట్టాడు. కాళేశ్వరం కట్టి ఎల్లంపల్లి కింద కాళేశ్వరం కట్టి దీని నుంచి దాంట పోసి మళ్ళీ తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోసి, అంటే ఎల్లంపల్లిలో పోసిన తర్వాత మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్,
కొండపోశమ్మ, మల్లన్న సాగర్. ఓకే, ఇవి ఆల్రెడీగా ఎల్లంపల్లి కింద ఇవి ఉన్నాయి. వీటికి ఎక్కువ నీళ్ళు తీసుకుపోవడానికే తుమ్మిడిహట్టి కాంచి తీసుకొచ్చి ఇందులో వద్దామని. వాస్తవానికి ఓల్డ్ ప్రాజెక్టు ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పాతది అది. దాంట్లో ఈ 3 ప్రాజెక్టులతో ఇప్పుడు చూసినా మేడిగడ్డ, అన్నారం, సుందిలం చూసినామా, ఇవి కిందికైనా ఎత్తి మళ్ళా ఎల్లంపల్లిలో వేసి పోయాలన్నది కేసీఆర్ ప్లాన్. అది మానసపుత్రిక కుంగిపోయింది. అది కూలిన తర్వాత అన్నారము బ్యారేజ్ కింద కూడా బేస్మెంట్, దాని కింద నుంచి బుడగలు వస్తున్నాయి, నీళ్ళ బుడగలు వచ్చినాయిగా, పేపర్లలో వచ్చింది. బునియాది కింద నుంచి నీళ్ళు బుడగలు వస్తున్నప్పుడు ఆ బ్యారేజ్ గట్టిగా ఉన్నట్ట, లేకపోతే అది కూడా ఊగులాడుతున్నట్ట. సేమ్ సుందిల్లో కూడా అదే పరిస్థితి. సుందిలో కూడా కింద నుంచి బుడగలు వస్తున్నాయని పత్రికలలో వచ్చే బుడగలు చూపెట్టరి, అవునా? అది ఊగులాడుతుంది, అన్నారం ఊగులాడుతుంది, సింధులో ఊగులాడుతుంది, మేడిగడ్డ ఆల్రెడీ ఊగింది. మళ్ళీ ఊగిన దాంట్లో, ఊగులాడుతున్న దాంట్లో నీళ్ళు నిలబెట్టి ఎత్తిపోయామంటాడు ఈ కేటీఆర్ అంటాడు, దిమాకు లేనోడు. రేవంత్ రెడ్డి అన్నట్టు నిజంగానే దిమాకు లేదు ఇలా. హరీష్ రావుకి దిమాకు లేదు. ఎందుకు అనుకుంటున్నాను నేను మాట అంటున్నానంటే, ఒరే దుర్మార్గురాల, మేడిగడ్డ అక్కడ నీళ్ళు నిలబెట్టొద్దని సింగారమైన కూత కూర్చుండేవారు కేటీఆర్. మేడిగడ్డ అక్కడ నీళ్ళు నిలబెట్టమన్నా మేము, నిలబెట్టొద్దు. కానీ మేడిగడ్డ విధంగా మేడిగడ్డ నుంచి పారుకుంటా కన్నెపల్లికి వచ్చినాయిగా. కన్నెపల్లి కాడ ఆపి బాహుబలి మోటార్తో ఎత్తి అన్నవరంలో పోయామంటున్నాం మేము. మేడిగడ్డ అక్కడ ఆపకండి అంటే ఇంత కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అంటారు, తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇప్పుడు ఏమనుకుంటారు, అరే ఇది మేడిగడ్డ కాడ ఎత్తుతారా, లేకపోతే కన్నెపల్లి కాడ ఎత్తుతారా, లేకపోతే ఎక్కడ ఏంద్రబా ఈ ప్రాజెక్టు కథ అని పరిశాన్ అయి నెత్తులు విక్కుని తట్టుగా చేస్తున్నారు. నిజానికి చెప్తున్నాను, మేడిగడ్డ అనేది ఒక రిజర్వాయర్. కొన్ని నీళ్లు ఆపుకొని ఒక్కొక్క షట్టర్స్ ఎత్తి సిందికి నీళ్ళు కిందికి ఇస్తే కన్నెపల్లి కాడ నుంచి ఎత్తి, కన్నెపల్లి కాడ ఉంటాయి పంప్ హౌజులు. బాహుబలి పంప్ హౌజ్లో ఒకసారి ఫుల్ వానలు పడి మునిగిపోయిన చూసిన, బాహుబలి మునిగిపోయింది రో అన్నారు. అక్కడి నుంచి ఎత్తమంటుండి కేటీఆర్. మేడిగడ్డ వద్దు, అది మెకానిక్ జరుగుతుంది కదా. కన్నెపల్లి కాడ ఏమైందా, కన్నెపల్లి కాడ 1,00,000 క్యూసెక్కులు పోతున్నట్టే. పోకపోతే ఏమవుతాయి రా నాయన, అది గోదావరి నది మీద ఉన్నాయి అవి. ఈడ మేడిగడ్డ పీకింది, అన్నారం కూడా ఊగులాడుతుంది, సుందిలో ఊగులాడుతుంది. నీవేమంటావు, కన్నెపల్లి కాడ నుంచి ఎత్తి అన్నారంలో అది ఊగుతుందిరా నీ అమ్మ, నాకు అర్థమైతే లేదు. సరే అమ్మ అనగా తెలంగాణ భాషలో వడకొచ్చింది. సుందిలో కూడా ఊగులాడుతుంది. మన సుందిలో నుంచి లేపి ఏడబోయాలి మళ్ళీ నీళ్ళు అంటే మళ్ళీ సేమ్ టైం ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లినే పోయాలి. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఆల్రెడీ నీళ్ళు ఉంటున్నాయి. మిడి మానేరుకు వచ్చినాయి, లోయర్ మానేరుకు వచ్చినాయి, అన్నపూర్ణకు వచ్చినాయి, రంగనాయక సాగర్కి వచ్చినాయి, మల్లన్న సాగర్కి వచ్చినాయి, కొండపోశమ్మకి వచ్చినాయి. దీని కింద వ్యవసాయం మండింది. ఇప్పుడు వాస్తవానికి 3 సంవత్సరాలకి 23లో కదా ఇది కుంగింది. మళ్ళీ 23 నుంచి దాని కింద పంటలు వండియలేదా? 3 పనికి రాకుండా ఉన్నాయి, మేడిగడ్డ, అన్నారం, సుందిల. ఇది ఎక్స్ట్రాడినరీ. గోదావరి నది మీద ఎక్స్ట్రా కట్టిండ్రు వీళ్ళు. గోదావరి నీళ్ళను ఒడిసిపట్టి ఎల్లంపల్లి నుంచి తీసుకుపోవడానికి ఆల్రెడీ పాత డిజైన్ ఉంది. కానీ కొత్తగా వీళ్ళు ఏం డిజైన్ చేసినట్టు ఈ 3 బ్యారేజీలు కట్టి దీనికి 1,00,000 కోట్లు పెట్టిన నీటిలో ఊసులు, గంగలో ఊసులు అయిపోతున్నాయి, నిలబెడితే కొట్టుకుపోతాయి. ఇది సీక్రెట్. అయితే వాస్తవానికి ఈ 3 పని చేయకపోయినంత మాత్రాన గోదావరి నది కింద ఉన్న కాయకట్టుకి ఎలాంటి ప్రమాదం లేదు. ఆల్రెడీ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు పోతూనే ఉన్నాయి, మిడి మానేరు నిండుతూనే ఉంది, లోయర్ మానేరు నిండుతూనే ఉంది, అన్ని రంగనాయక సార్ అన్నీ కూడా నిండుతూనే ఉన్నాయి. దాని కింద వ్యవసాయం పండుతూనే ఉంది. మళ్ళీ వీళ్ళకి ఎందుకమ్మా ఇంత కడుపు నొప్పి? రైతులకు నీళ్ళు వస్తున్నాయి. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏమంటున్నారంటే, ప్రధానంగా హరీష్ రావు ఏమంటున్నారంటే, చిన్న మైనర్ రిపేర్లు చేస్తే అయిపోతుంది, రబ్బర్ సంబంధించిన డ్యామ్ చేస్తే అయిపోతుంది, కానీ ఒకటి దగ్గర 2 దగ్గర ఆగిపోయిన దానికి మొత్తం ప్రాజెక్టునే మొత్తం పనంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు రిపేర్ చేయట్లేదు అనేది కూడా హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టినవి కూడా డ్యామేజ్ అయినాయిగా, వాటిని కూడా రిపేర్ చేశారుగా, అట్లే చేయొచ్చుగా అనేది బీఆర్ఎస్ వాదన. అసలు విషయం ఏంటంటే, ఈ హరీష్ రావుకు కేటీఆర్కు ప్రతి గంటకోసారి ప్రెస్ మీట్ పెట్టాలి. అంతే ఒక దొంగతనాన్ని మాట్లాడుతూ నిజంగా ప్రజలకు పిచ్చెక్కిస్తున్నారు వీళ్ళు. అంటే ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉండాలని చూస్తారు వాళ్ళు. సైలెంట్గా ఉంటే మనల్ని మర్చిపోతారు. సైలెంట్గా ఉంటే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను మర్చిపోతారు ప్రజలు. కనుక మీడియా ముందు ఎప్పుడు 24 గంటలు కనపడుతూనే ఉంటారు వీళ్ళు.
మేడిగడ్డ అన్నారం కాళేశ్వరం సుందిల ఈ 4 తప్ప ఈ 2 ఊగుతున్నాయి. బునియాది కింద పోయింది మొత్తం. మా నీటి బుడగలు ఎట్ల నుంచి వస్తాయి? కింద నుంచి కదా. ఆ ఊగిపోవడానికి కారణం కాంగ్రెస్ అయి ఉంటుంది. నిజంగా మేడిగడ్డల కరెక్ట్గా ఎన్నికల ముందే జరిగిందంటే ఏదో బ్లాస్ట్ చేసే ఒక కుట్ర చేసే ప్లాన్ చేసిందన్నట్టు కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అలాంటిది ఏమైనా చేసిరా? మేము తెలంగాణలో ఉన్నాం, అడవులలో పెరిగినాం, నల్లమల్లలో పెరిగినాం. మేము నక్సలైట్ పోరాటాలు కూడా చూసినాం. మేము బాంబులు వెళ్తే పైకి లేసా కానీ కిందికి పోవు. మా దగ్గర రోడ్ల మీద మందు పాత్రలు పెట్టి పేలిస్తే బస్సును కొడితే బస్సు పైకి లేస్తుంది, కానీ భూమిలోకి పోలే బస్సు. మన భూమిలోకి పోయే యంత్రాంగం వాళ్ళతోనుందో మాకైతే తెలియదు. అలాంటి యంత్రాంగాలు మాత్రం లేవు. బాంబులు అంటారు కదా, సరే బాంబులు పెట్టిండ్రు పేల్చినట్టు. బాంబులు వెళ్తే కట్టనే ఎగరాల పోయి పర్యవాయదు. అది లోపడిపోయింది. ఇది బ్యారేజీ అది కుంగింది, కిందికి కుంగిన దానికి బాంబులు పెట్టిందంటే ఎంత దిమాకు లేని వాళ్ళు అనుకోవాలి వీళ్ళకు. అయితే నేనేమంటున్నా, ఇది బాంబులు కాదు, ఏం కాదు. బాంబులు వెళ్తే పైకి లేస్తాయి, కిందికి కాదు పోయేది. అయితే వీళ్ళు ఏంటంటే తప్పించుకో, సరే మనం బాంబులు పెట్టిందని మీ కూతులే అనుకుందాం. మళ్ళీ మీరే ఉన్నారు కదా 4 నెలలు గవర్నమెంట్, మళ్ళీ ఎవడరా బాంబులు పెట్టిండని ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయలే? 1,00,000 కోట్లు ప్రజాధనంతోనే కట్టినాం. ఇది కూలిపోయింది, దీనికి కారణం ఏందిరా అని చెప్పేసి ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేయలే? ఎందుకేలే? 1,00,000 కోట్లు ప్రజాధనము అనేనా అంత నిర్లక్ష్యమా మీకు? ప్రాణాలంటే మీకు నిర్లక్ష్యం. ఇప్పుడు నీ మానసపుత్రిక అని చెప్పినావు, కాళేశ్వరం కూలిపోతే పోలే. అంతెందుకు మెదక్ జిల్లాలో రైలు స్కూల్ బస్సుకు యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చచ్చిపోయారు, చూసిరావా? దానం చూడనిక పోలే కేసీఆర్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని చూడనిక పోలే కేసీఆర్. వీళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో చచ్చిపోయిన వాళ్ళని చూసారు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చచ్చిపోయిన ఎవరిని వాళ్ళకి తెలియలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువకులు చచ్చిపోతే వాళ్ళ దగ్గర పోయి వచ్చిన ఈపుల వల్ల కొట్టిండ్రు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరిని కూడా చూడనుకోలేదు. ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో బస్సు యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చచ్చిపోతే చూడనికపోలే. సొంత మానసపుత్రిక అనే కాళేశ్వరం ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టును కూలిపోతే చూడనీకపోయినాడు. దిక్కులేని ముఖ్యమంత్రి, ఇంత దరిద్రపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఇంత దాక్షిణ్యం లేని వ్యక్తి ఉండదా కొంతనన్న బాధ? అరే నీ ప్రజాస్వామ్యంతో కడుతుంపా, ఇది ఎందుకు గుంగిపోయా అని ఎంక్వైరీ చేయరాబా? కనీసం చూడరా? కనీసం చూడనీక కూడా ముఖ్యమంత్రి మళ్ళీ రాష్ట్రానికి కావాలంటారు, మళ్ళీ రావాలంట. అటువంటి ముఖ్యమంత్రి రావాలని చెప్తుంది దొంగలు ఇద్దరు బావబామర్దులు. ఒకని మీద ఒకడు. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని నిజంగా రేవంత్ రెడ్డి ఎంత ఓపికస్తుడంటే పని మీదనే దృష్టి పెట్టుకొని పనిచేస్తు. అటువంటి పని చేయకుండా చేస్తున్నారు ఆయన. అరే మోసినది వారికి కొబ్బరికాయ కొడదామని వరకు 1,50,000 కోట్ల కుంభకోణం అంటారు. వారిని ఏమో బురద ఒక తట్టెడు కూడా చేయలేదు అట్లా. అప్పుడు 1,50,000 కోట్ల కుంభకోణం అంటారు. ఒక టెండర్స్ వేసి గురుకులాల్లో టెండర్ వేసి బియ్యం సంచులు కొనకముందు, కూరగాయలు కొనకముందే కుంభకోణం జరిగేవాటి 2,000 కోట్లని అనేవాటి. వారిని నిజంగా చెప్తున్నా, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రులు ఎవరైనా ఉంటారంటే బీఆర్ఎస్లే. ఓన్లీ ఒక కేసీఆర్ కుటుంబమే. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష గొంతున్నది ఓన్లీ కావాలని లొల్లి పెడుతున్నది కేసీఆర్ కుటుంబమే. హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ. ఆమె ఒకటి లేచింది దాని మధ్యలో. అన్నల పాలన చూసిండ్రు, అక్క పాలన చూడండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంది. ఆయన కూడా మమ్మల్ని ఇట్లా కాడికి వచ్చింది. అంటే నాకు అర్థం కాదండి. రేషన్ కార్డ్స్ ఇచ్చినందుకు మమ్మల్ని తిట్టాలనా? సన్న బియ్యం తినబెడుతున్నందుకు మమ్మల్ని తిట్టాలనా? మహిళలకు ఫ్రీ బస్ ఎక్కిస్తున్నందుకు మమ్మల్ని తిట్టాలనా? మహిళల్ని ప్రతి దాంట్లో పెట్రోల్ పంపులు కానీ బస్సులే కానీ ఇవన్నీ మహిళలకు ఇచ్చి బాగు చేస్తున్నందుకు తిట్టాలనా? 8 ఎకరాల దాకా ఇన్ని కష్టాల్లో కూడా 8 ఎకరాల దాకా రైతు బంద్ చేసినందుకు తిట్టాలనా? రైతులకు బోనస్ ఇస్తున్నందుకు తిట్టాలనా? ఏం చేసినామని తిడుతురు మమ్మల్ని? మా రక్తం చూడాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తే తప్పకుండా రైతుల కోసం ఆ రక్తాన్ని ఇవ్వడానికైనా సిద్ధమే అంటూ హరీష్ రావు మాట్లాడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఒక సైకో సాడిస్ట్ లాగా ఉన్నదంటూ హరీష్ రావు అంటున్నారు. తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లాక 10 సంవత్సరాలు వీకతాయండి. జలగల్లాక హరీష్ రావును సూటిగా అడుగుతున్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో నీ స్థాయి ఏంది, నీ పరిస్థితి ఏంది? శిల్పాసులు వేసుకొని తిరిగినోడు మీరు. కేసీఆర్ సిటికినీళ్ళు పట్టుకొని నడిచినోడు నువ్వు. ఈ ఒక్కడవే ఉన్నావు కేసీఆర్ ఎంబటి. నీ బామ్మాడిది అమెరికాలో ఉన్నాడు, నౌకరు చేసుకుంటాడు. నీ కోడలు మేనకోడలు ఎవరైతే ఉన్నారో కవితమ్మ, ఆమె బ్యూటీ పార్లర్ చేసుకుంటా అమెరికాలో ఉన్నది. సంతోష్రావు అనేటోనికి అంగిలాగు లేనోడు సంతోష్రావు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వీళ్ళు ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలకు అధిపతులయ్యారు 10 సంవత్సరాల్లోనే. అంటే ప్రజల రక్తాన్ని ఎవరు పీడ్చారు? వీళ్ళు పీడ్చారు. ప్రజల కోసం మీరు రక్తాన్ని చిందిస్తారంట. ప్రజలే మీ రక్తాన్ని చిందించని ప్రజలేమంటలేరు. నిజంగానే ప్రజలకు, రైతులకు కోపం ఉంటే ఎవరి రక్తం? వీళ్ళ రక్తమా? వీళ్ళ రక్తం చిందించాలనా? వాళ్ళని కొడితే అంటే ఇవులు వలగొట్టాలనా? మేము వాళ్ళ రక్తం ఎట్లా చిందించాలి? అంటే రైతుల కోసం వీళ్ళు చిందిస్తారా రోడ్ల మీదకి వచ్చి? రైతులు ఆ పరిస్థితులు ఏం లేరు. రైతులు ఇబ్బందులలో లేరు. రైతులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు హ్యాపీగా ఉన్నారు? కొండపోశమ్మ కింద వ్యవసాయం జరిగిందా, జరగలేదా? సిద్దిపేటలో వరిసేనులు పండినా హరీష్ రావే చెప్పిండుగా నిన్న సిద్దిపేటలో మీటింగ్ పెట్టి, అరే మనకు సిద్దిపేటలో వరి బాగా పండించారు కదా, అవన్నీ కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళే అన్నాడు. అరే కాళేశ్వరం కూడా సుక్క నీళ్ళు నిలబట్టట్లేదు 3 ఏళ్ళ నుంచి, మన సిద్దిపేటకి ఎట్ట బావి పోయినాయి. ఎల్లంపల్లి నుంచి పోయినాయి. ఎల్లంపల్లి రిజర్వాయర్ మీద నుంచి గోదావరి నీళ్ళు మానేరుకు ఇట్లా పోయినాయి. నీళ్ళు పోవట్లేదు అనట్లేదు. కొండపోశమ్మకు పోయినాయి, దాని ఆయకట్టు పోయినాయి, మల్లన్న సాగర్ పోయినాయి, రంగనాయక సాగర్ పోయినాయి, అన్నపూర్ణ పోయినాయి, విడిమానేరు పోయినాయి. అవి కాళేశ్వరం మేడిగడ్డ నీళ్ళు కావు. ఎల్లంపల్లి నుంచి పోతున్న నీళ్ళు ఆటోమేటిక్గా ఉన్నాయి. ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్లానింగ్, మన తొమ్మిడియాటికాడ కట్టే ప్రాణహిత చేపల ప్రాజెక్టు ప్లానే అదంతా. అదనంగా కేసీఆర్ చేసిన ప్లాన్ ఏంటంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఈ 3 ఈ తెలివిమంతుడు చేసింది. ఆ నీళ్ళ మీద కట్ట మీద ఇట్లా కట్టిండు, కింద ఇసుక బునియాది తీయలే, సాయిల్ టెస్ట్ లేదు, లోపలికి ఎంత లోతు గట్టిగా ఉందన్న సంగతి తెలియదు. పైన గట్టిపాడి దగ్గర నీళ్ళు ఆగినాయి. పోయి అవతల పక్క నుంచి రివర్స్ కొడితే కింద నుంచి బొక్క గండి పడింది, కూలబడ్డది. అవతలకి నీళ్ళు పోతాయి కదా, మళ్ళీ వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చి కింద మట్టి తీసింది. అది కింద పెద్ద గండి పడింది. ఆ గండి పడిన పైన అంత పెద్ద ఉన్న బ్యారేజ్ కింది కూసోకపోతే ఏం చేస్తుందా? తిక్కలు, దుర్మార్గులు, తెలివి తక్కువలేని వాళ్ళు తెలంగాణ ప్రజల్ని రోజు మీడియా ముందు కలిపి కాంగ్రెస్ తింటున్నారు, రేవంత్ రెడ్డి ఇదే పనిగా పెట్టుకోరు. ఏం చెప్తారు లాస్ట్కు? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజలకు కానీ బీఆర్ఎస్ కానీ ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా సతీష్, దిశ టీవీ నుంచి తెలంగాణ ప్రజలకు, వీళ్ళు ఐడెంటిటీ కోల్పోతున్నారు. ప్రజలు మర్చిపోతారనే భయంతోన వీళ్ళు మీడియా మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద బురద తలుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద బురద తలుతున్నారు. ఈ దుర్మార్గుల మాటలు నమ్మవద్దు. నేను చెప్తుంది వాస్తవానికి నేనేమి ఇంజనీర్, నేను కళ్ళతోనూ చూసినాం. అది కేసీఆర్ కట్టింది 3 కొత్త డిజను, ఈ 3 బ్యారేజీలే. పాత డిజను ఎల్లంపల్లి ఆల్రెడీగా ఉంది, పాతదే. దాంట్లో ఎత్తిపోసేది నీళ్ళు తీసుకొచ్చేది తొమ్మిడిహట్టి నుంచి తీసుకొచ్చి అందులో పోసేనికనే. ఆ నుంచి ఆల్రెడీ ఇటు మానేరు, లోయర్ మానేరు, రంగనాయక సార్ అన్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయి. మల్లన్న సాగర్ కూడా కేసీఆర్ సృష్టి కాదు, కొండపోశమ్మ సాగర్ కూడా కేసీఆర్ సృష్టి కాదు. ఇవి ఆల్రెడీ ముందు డిజైన్ ఉన్నాయి. 235 టీఎంసీల డిజైన్ ఇదంతా. ఆ నీళ్ళు ప్రాణహిత మన రంగారెడ్డి జిల్లాకు వస్తాయి. కొండపోశమ్మ నుంచి రంగారెడ్డికి వచ్చి సేవలలో వాడుతూ హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు అందించే ప్లాన్ అబ్బాది. కానీ అంతిమంగా ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ గది. అయితే ఈయన ఏం చేసింటే కొత్తగా రీజన్ పెడుతున్నా కాళేశ్వరం కాడ మేడిగడ్డ, అన్నారం, సుందిల కట్టిపెట్టి బాహుబలి మోటార్లు తీసుకొచ్చి పెట్టా. బాహుబలి మోటార్లు మునిగినాయి, ఒకసారి పనిచేస్తున్నట్టు. కానీ కన్నెపల్లి కాడ వాటర్ పోతున్నమాట వాస్తవమే. ఎవరైనా కొత్త అద్భుతమేం చెప్తలేడు కేటీఆర్, హరీశ్రావు, ఎవరు మన కేటీఆర్. మన వాన పడ్డప్పుడు నది వాడుతుంది కదా, మరి నీళ్ళు పెట్టేది మీరు ప్రాజెక్టు కట్టి కూల తెంగుతారు కదా నాయన. కూలిపోయిందా, కూలిపోలేదా? కాళేశ్వరానికి కట్టిండ్రు, కూలతట్టి కట్టినరా, మీరు నిలవడానికి కట్టినరా? కూలిపోయింది. మళ్ళీ కూలిపోయినప్పుడు గోదావరికి అడ్డం కట్టినప్పుడు మన షట్టర్లు ఎత్తే పెడతాం, నిలబెడితే పీక్తాయి. అవి గుసులతో సహా గుంజుకపోతుంది. అది వాటరు గుసుల కాడ నుంచి కొట్టుకపోతుందన్నా. కన్నెపల్లి కాడ ఆపిపోయామంటున్నావు.
మేడిగడ్డ కాడ ఆపలేదు, కన్నెపల్లి కాడ ఎత్తిపోయండి అని అంటారు. మొత్తుకుంటారు వాళ్ళు, కన్నెపల్లి కాడ ఎత్తండి ఎత్తండి ఎత్తండి, స్విచ్ చేయండి స్విచ్ చేయండి స్విచ్ చేయండి అని. ఒక స్విచ్ చేస్తే అన్నారం బిక్తుందిరా. అన్నారం కింద బునాది కింద బుర్రవాడింది, బుడగలు వస్తున్నాయి ఆడ. అక్కడి నుంచి మళ్ళీ సుందిలోకి వస్తే సుందిలో కూడా బుడగలు వస్తున్నాయి. అరే మీరు 3 ప్రాజెక్టులు కడితే ముచ్చటగా 3 సంవత్సరాల్లో ఈ 3 పత్రికలు కూడా ఇంత దరిద్రంగా కలబడ్డాయి. ఇవన్నీ కాంగ్రెస్ గతంలో కట్టిన ప్రాజెక్టులు ఎంత గట్టిగా ఉన్నాయి, మీరు కట్టిన ఈ 3 రిజర్వాయర్లు ఎంత గట్టిగా ఉన్నాయి. ఎంత దుర్మార్గమా. ఎవడో చెప్తానంటే కేటీఆర్ అంటాడు, ఎవరో రైతు అంటున్నట, నిజాం సాగరు 5-6 దశాబ్దాలు కట్టిండ్రు, బాగుంది. కేసీఆర్ తక్కువ కాలంలో కట్టిండు. ఏదో ఇంత పర్యవాసిందంటే పోతున్నారే. పర్యవాసి కొద్దిల పరేగా తలకాయ పోతుంది ఆ పరిలకు. ఎవరో రైతు చెప్పారంట. అన్న కింద బ్యారేజీ అది. ఒక ఇంటికి 4 పిల్లర్లు ఉంటే ఒక పిల్లర్ కుంగిపోయింది అనుకో, ఇల్లు ఉంటుందా అన్న? ఆ ఇంట్లో సంసారం ఏంటో చేస్తారే, అది ఎప్పుడు కూలిపడుతుందో తెలియదు. ఉంటాం మనమైనా సరే, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, పునాది గట్టిగా లేదు, ఒక పిల్లర్ కుంగింది కిందికి, ఎప్పుడు పడుతుందో అని చెప్పేసి అని దాంట్లో పోయి ఉంటావా నువ్వు? ఏం పడదని పోయి బాగా చెప్తా పంతవా. ప్రమాదంలో ఉందని నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు, రేవంత్ చెప్పింది కాదు, డ్యామ్ అథారిటీ నేషనల్ వాళ్ళు చెప్పింది. దీన్ని రిపేర్ చేయండి రా నాయన. రిపేర్ చేస్తాం. రిపేరు ఒక్క దగ్గర చేస్తే సరిపోదు. అది బునాది మొత్తం చేయాలి. ఇంకా ఆ నుంచి దాకా ఆర్పారు అంతే కదా. మరి అది ఒక్క దగ్గర ఉందని ఇప్పుడు ఇలా కనపడుతుంది కనుకంటుంది, మన కింద చాలా బుర్రలు ఉన్నాయంట, దీనిలాగానే ఉన్నాయంట. ఇప్పదీస్తే మొత్తం మేడిపండు చూస్తే మేలుమై ఉండను, పొట్ట చూపి చూస్తే పురుగులు ఉండన్నాడు. మేడిగడ్డ అంతే కదా, మేడిపండే. దాని ఇప్పదీసే వరకల్లా 17-16 కాడ కనపడేది. ఇంకోటి 20-24 కాడ ఉందంట, మళ్ళీ 60-64 కాడ ఉందంట. ఆ బుర్రలు వాళ్ళు ఏమో కట్టు నీళ్ళు ఆపురు అంటారు, ఆపితే ఎక్కడ పోతుందో అని మా భయం. కన్నెపల్లి కాడ ఆపిపోస్తాం, ఆపి ఎత్తిపోయడానికి ఇబ్బంది లేదబ్బా. మోటార్లు ఉన్నాయి, బాహుబలి మోటార్లు ఉన్నాయి, సరే బాగానే ఉంది, స్విచ్ చేస్తాం ఎత్తిపోస్తాం. ఒకవేళ అన్నారం పోతే పరిస్థితి ఏది బాగాలేదు అని డ్యామ్ అథారిటీ అధికారులు చెప్పి. ఇంకొకటి వీళ్ళు ప్రెస్ మీట్లో గమనించండి సతీష్ గారు, రిటైర్డ్ ఇంజనీర్లు తీసుకొచ్చిన కాయిదాలు చెప్తారు. ఒరే వాళ్ళు ఇంజనీర్లు చెప్తుంది కరెక్టే, కాళేశ్వరం కాడ ఎత్తుకోలే, కన్నెపల్లి కాడ ఎత్తాలి, అన్నారం కాడ ఎత్తాలి, సుందీల కాడ ఎత్తాలి, ఎల్లంపల్లి కాడ పోయాలి అనేది ఇంజనీర్లు చెప్పింది కరెక్టేరా అయినా తప్పని మేము అంటలేము. కానీ నువ్వు కరెక్ట్ కట్టకపోతే ఇక వాళ్ళు కరెక్టే చెప్పిండ్రు, కానీ నువ్వు కరెక్ట్ కట్టలే. మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లే చెప్పిండ్రా ఏమి అట్ట కట్టమని. నేను అడుగుతున్న రిటైర్డ్ ఇంజనీర్ డైరెక్ట్గా అట్ట కూలిపోయేటట్టు కట్టమని మీరే చెప్పిండ్రా? తక్కువ సిమెంట్ వేయమని చెప్పిండ్రా? బునాది కూడా కట్టమని మీరే చెప్పిండ్రా? రిటైర్డ్ ఇంజనీర్లు నేను సూటిగా అడుగుతున్న ఒక మాదిగోళ్ళ పిల్లగానిగా, బునాది గట్టిగా తీయకుండా కట్టమని మీరే చెప్పిండ్రా? సిమెంట్ తక్కువేమని మీరే చెప్పిండ్రా? లేకపోతే కంకర తక్కువేమని మీరే చెప్పిండ్రా? నీరు ఇంజనీర్లు అండి, ఇక్కడ నీళ్ళు కడితే ప్రాజెక్టు కడితే నీళ్లు నిలబడతాయి, మనకు సస్యశ్యామలం అవుతుందని చెప్పిండ్రు. ఓకే, అంతదాకా ఓకే. పేపర్ చూపెడుతున్నది కూడా ఇంజనీర్లు చెప్తే మేము కట్టినంటే కట్టినావు సంతోషమే, కానీ గట్టి ఎందుకు కట్టలేదు అంటున్నా. కట్టినవురా భయ్, నువ్వు కట్టలేదు అంటలేము. మేడిగట్ట కట్టినావు, కన్నెపల్లి కంచి ఎత్తిపోయామన్నావు, అన్నారం కట్టినావు, సుందీలా కట్టినావు, కట్టలేదు అంటలేము. ఈ 3 ఎందుకు డ్యామేజ్ అయినాయి? ఎల్లంపల్లి ఎందుకు డ్యామేజ్ కాలే? ఎల్లంపల్లి నువ్వు కట్టలే. శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నువ్వు కట్టలే కనుక అది గట్టిగా ఉంది. నువ్వు కట్టినావు మేడిగడ్డ, నువ్వు కట్టినావు అన్నారం, నువ్వు కట్టినావు సుందీలా, అది కూడా కూలిపోయింది. ఏం రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినరా ఇట కట్టండి అని, కూలిపోయేటట్టు కట్టండి అని చెప్పినరా? రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినరా? అది కాగితాలు చూపెడుతున్నావు. ఎస్, వాళ్ళు ఇంజనీర్లు ఇక్కడ ప్రాజెక్టు కడితే నీళ్ళు బాగుంటాయి, ఎక్కువ ఉంటాయి, దుర్బినేసి చూసిరంట వాళ్ళు. ఓకే, దుర్బినేసి చూసిరు, ఏడ నిలబడతాయని చూసిరు, ఓకే కట్టమని చెప్పారు. నాసిరకంగా ఎందుకు కట్టినవరా దుర్మార్గుడా? కట్టేదేదో గట్టి కట్టవలసింది, కూలకుండా కట్టాల్సింది, 100 సంవత్సరాలు ఉండేటట్టు కట్టాల్సింది. మళ్ళీ 3 సంవత్సరాలకే కూలతట్టు ఎందుకు కట్టినవరా నువ్వు? బద్మాష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇసుకపడుతున్నారు మీరు. అనేటోడు లేడనే, మాట్లాడేటోడు లేడనే. పిచ్చి లేచిపోతుందండి వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ. డైరీని వీళ్ళు ఏమన్నా దయ్యాలు తగులుకున్నాడు, తగులుకుర్రు. ఒకటి తప్పితే ఒకరి మీద ఏం పని అన్న. మేము కూడా చాలా రాజకీయాలు చూసినామే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదన్నా. నాకు దీన్ని చూస్తే ఏం జ్ఞాపకం వస్తుంది తెలుసా? తెలంగాణ రాష్ట్రాన్ని 1200 మందిని చంపి
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి హక్కుదారులు మేమే, ఓన్ కేసీఆర్ కుటుంబమే. అర్థమైందా? తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న దాన్ని మేము పరిపాలించాలా, మేము సంసారం చేయాలా, మేము కడుపు నిండా తినాలా, మేము అది కేకు కొరక తిన్నట్టు కొరక తినాలి. మేము తెలంగాణ భూమిని మేమే తినాలి. తెలంగాణలో వచ్చే పైసలన్నీ మాకే రావాలి. తెలంగాణ ప్రజలు నిండా మేమే ముంచాలి అనే కోరిక లోపల బలంగా ఉందబ్బా. అంటే తెలంగాణ మాది పోయి ఎవడి రేవంత్ రెడ్డి, ఎవడి కాంగ్రెస్, ఎవరిలంతా అసలు మేము ఉండాలి, ఎప్పుడు సత్యదాకా మేమే ఉండాలి అని తెచ్చుకున్నట్టుగా పిచ్చెక్కిపోయి మైండ్ మొత్తం నరాలు చిట్లిపోతున్నాయి వాళ్ళకు. అది ఎక్కడ రేవంత్ రెడ్డి వచ్చి రేషన్ కార్డు ఇచ్చడం ఏంది? ఇందిరమ్మ ఇండ్లు, ఊరూర్లో ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లను చూస్తే తలవాలి చచ్చిపోతున్నారు. వాసాల మర్రి ఇల్లు ఎవడు ఊరకు కూడా పెరికిండు? కేసీఆర్ కాదు, ఆయన ఒక ఇళ్ళని కట్టిండా? మేము కట్టామట. ఇందిరమ్మ ఇండ్లు కడుతుంటే, రేషన్ కార్డులు ఇస్తుంటే, ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకుంటా, అప్పులకు వడ్డీలు కడుతుంటే ఇది చూసి తట్టుకోలేక రేవంత్ని ఇంకా ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉంచుతారో అని భయంతోన నా యాళ్ళు గద వణుకోకుండా ఓగను మించిన ఓగను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రజలను పిచ్చోలు చేయాలని చూస్తే నిజంగా మతి భ్రమించిన దుర్మార్గులు తెలంగాణ వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టుగా దీన్ని ఎప్పుడు మేమే వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా నేను నిజంగా ఒక దళిత బిడ్డగా ఒళ్ళు మండుతూ చెప్తున్నాను. ఇది క్లియర్గా దుష్ట దుర్మార్గులు వీళ్ళ మాటలు ఎవరు నమ్మద్దు. ఇది మొత్తంగా బీఆర్ఎస్ ప్రధానంగా ప్రతిపక్ష పాత్రలో భాగంగా ఐడెంటిటీ ఎక్కడ కోల్పోతామనో భయంతోనే, ఎక్కడ ప్రజలు మమ్మల్ని మర్చిపోతారనే ఒక ఉద్దేశంతోనే కావాలని పదే ఒక అబద్ధాన్ని నిజమని ఒక ప్రజలు నమ్మించేలాగైతే మాత్రం ఇటు హరీష్ రావు అవుతుంది, కేటీఆర్ అవుతుంది, ఇక బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు కూడా వరుసగా మేడిగడ్డ అంశాన్ని పదే తీసుకొచ్చే ఒక ప్రజల్లో, రైతుల్లో కూడా ఒక ఆందోళన వచ్చి ప్రభుత్వంపై వ్యతిరేక రావాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవానికి తప్పు జరిగింది. అక్కడ నీళ్లు నిల్వ ఉంటే మాత్రం ప్రాజెక్టు కూలిపోయే అవకాశం ఉంది. కావాలని రెచ్చగొట్టేలాగా ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ రకంగా పిచ్చిలేసినట్టుగా బీఆర్ఎస్ తీరైతే కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిగా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.